బిగ్ టీవీ కథనాలతో మల్టీనేషనల్ కంపెనీల వ్యవహారం బయటకొచ్చిందన్నారు కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి. ములుగు జిల్లా రైతులను బడా కంపెనీలు మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు తెలియకుండా విత్తన ఉత్పత్తి ప్రయోగాలు జరుగుతున్నాయని, ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా విత్తనాల ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. వెంకటాపురం మండలంలో మొక్కజొన్న సాగు పేరుతో జరుగుతున్న దందాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతం లోపల మొక్కజొన్న కంపెనీల పేరుతో ఎంఎన్సీ కంపెనీలు చేస్తున్న కథనాలపై అధికారులు స్పందించడంతో పాటుగా కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కూడా ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక మొక్కజొన్న తోటల పరిశీలనతో పాటు రైతులతో కూడా మాట్లాడి అసలు వివరాలు తెలుసు, అసలు వారు ఏం గమనించారు, ఏం చెప్తారు, వాళ్ళు మాటలు విందాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది, అసలు ఏం జరిగింది మొక్కజొన్నకు సంబంధించి, రైతులు అసలు ఏం చెప్తున్నారు, మీతో ఏం గమనించారు? అంటే ఇక్కడ మేము ఈ గ్రామంలో చూస్తున్నటువంటి పరిస్థితి, రైతులు చెప్తున్నటువంటి వివరాలు, అట్లాగే పంట చేనులో చూస్తున్నటువంటి దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 5 నుంచి 10 నుంచి 5 అట్లా సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కొంత అవేర్నెస్ లేకపోవడము, దాన్ని ఆసరా చేసుకొని కొన్ని కంపెనీలు ఇక్కడ విత్తనోత్పత్తి చేపియాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ రైతులకు అధిక డబ్బులు వస్తాయి, దిగుబడి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ రైతులకు పెట్టుబడి కూడా పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళే పెట్టుబడి ఇచ్చి మేమే అన్ని మీకు వేసిస్తామనేటటువంటి ఆలోచనతోటి వీళ్ళను మైబెట్టి ఈ విత్తనోత్పత్తిలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి సిస్టంలో ఏదైతే ప్రమాణాలు పాటించాలో, అగ్రిమెంట్లు కానీ గవర్నమెంట్కు వివరాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏం లేకుండా, రైతుల వద్ద ఎట్లాంటి ఆధారం లేకుండా, వాళ్ళు ఎలాంటి ఎంఓలు చేసుకోకుండా కేవలం విత్తనాలు ఇచ్చి, అట్లాగే ఆ విత్తనాలకు జరిగే పెట్టుబడితో పాటు మందులు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా వాళ్ళే ఇస్తూ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేమే ఇస్తామనేటటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళకి పెట్టుబడి అంతా కూడా వాళ్ళే పెడుతున్నట్లు పెట్టించేసి చివరకు పంట వచ్చిన తర్వాత కేవలం ఒక పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీ 5% చేసి అన్ని లెక్కలేసి చివరకు రైతులే ఉల్టా వాళ్ళకు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేనికి పెట్టుబడి ఎంత ఇస్తారో వివరాలు ఉండవు, కేవలం రాస్తున్నారు కానీ బిల్స్ ఇయర్ ఏమి ఇయ్యారు, ఏ డేట్లు ఏం తీసుకుపోయిందో రాస్తున్నారు, కానీ దానికి ఎంత అవుతుంది అనేది కూడా ఎక్కడ కూడా రాయనటువంటి పరిస్థితి. అంటే ధర ఎంత ఉందో వాళ్ళే నిర్ణయం చేస్తారు, వడ్డీ వాళ్ళే చేస్తున్నారు. ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి దోపిడీ ఒక దిక్కు జరుగుతూ ఉన్నది. రెండో దిక్కు ఏదైతే ఈ విత్తనం ఉత్పత్తి జరుగుతున్నదో దీనికి వాడేటటువంటి మందులు, దీనికి వాడేటటువంటి గుళికలు అన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే అనేక మంది ఇక్కడ రైతులు ఇక్కడ చేనులకు పనికి వస్తుంటే ఈ సుంచు తీయడానికి కావచ్చు, కలుపు తీయడానికి కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి పనికి వచ్చినా కానీ వాళ్ళంతా కూడా మెడ నొప్పులతోటి, బాడీ నొప్పులతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొందరు రైతులు మొక్కజొన్న తింటే కూడా వాళ్ళు పెరాలసిస్ వచ్చేసి లేవనటువంటి పరిస్థితులలో ఇప్పటికే బెడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి గ్రామంలో గమనించినాం. అంటే విత్తనోత్పత్తి చేసేటువంటి కంపెనీ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తెలివిగా ఈ ప్రాంతంలో రైతులకు అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రైతులకు తక్కువ డబ్బులు ఇచ్చి అధిక డబ్బులు వాళ్ళు దొబ్బేసి రైతుల నుంచి దోచుకుంటున్నటువంటిగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ మొక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఖమ్మంలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, అనేక రకాల ప్రాంతాలు చేస్తారు. కానీ ప్రాంతానికి ఒక వ్యత్యాసం ఉంది. అక్కడ ఎకరానికి 70,000 వచ్చేటట్లుగా, 60,000 వచ్చేటట్లుగా పంట వచ్చిన రాకుండా మేము ఇస్తామనేటువంటి ఆలోచన విత్తనోత్పత్తి అక్కడ చేపిస్తారు. పెట్టుబడి రైతులు పెట్టుకుంటారు, వచ్చిన రాకుండా డబ్బులు ఇస్తారు, ఎక్కువ వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ 4 టన్నులు వస్తాయని చెప్పడము, 3 టన్నులు వస్తాయని చెప్పడము, చివరికి 1 టన్ను రావడము, ఆ టన్నుకు 36,000 వస్తే పెట్టుబడి ఏమో 80 లక్షల రూపాయలకు పోతూ ఉన్నది. మరి ఆ వడ్డీలు అవన్నీ కలిపితే ఇంకా 1,80,000, 5 ఎకరాలకు ఒకళ్ళు చూసినాం మేము, 1,89,000 రూపాయలు అయింది వడ్డీతో సహా. ఇంకా వేరే పెట్టుబడులు అన్నీ కలిపితే ఆయన అమ్మిన దానికి ఉల్టా 50,000 తేలినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీలంతా కూడా రైతుల మీద దగా చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాల విత్తనోత్పత్తి అక్కడ ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఇక్కడ ఒక మోసం జరుగుతూ ఉన్నది. ఆ మోసాన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో వాజేడు, వెంకటాపురం, ఏటునగరం ఈ ప్రాంతంలో ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఈ రకంగా కంపెనీలు దోపిడీ చేస్తూ వీళ్ళు వాడేటువంటి మందులన్నీ కూడా రైతుల ఆరోగ్య పరిస్థితిని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే చట్ట ప్రకారంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకొని ఏ రైతుకు ఏది ఇస్తున్నాం అనేది ఆ సంబంధిత అధికారులకు వివరాలు ఇవ్వాలా. కానీ రైతులతో అగ్రిమెంట్ లేదు, వివరాలు ప్రభుత్వం దగ్గర లేవు. ఎవడు అగ్రిమెంట్ చేసుకుంటున్నాడో, ఎవరు డబ్బులు వస్తున్నాయి, అసలు కంపెనీడు ఎంత ఇస్తున్నాడో, రైతులకు ఎంత ఇస్తున్నది అనేది కూడా దీంట్లో కూడా చాలా రకమైనటువంటి లోపాలు ఉన్నాయి.
ఇది మేము గమనించినటువంటి పరిస్థితి ఇక్కడ. గత కొన్నేళ్ళుగా రైతుల సమస్యల మీద పోరాటం చేస్తారు. సో ఇప్పుడు ఆ రైతులు దిగుబడి రాలేదు, అప్పుల పాలవుతున్నారు, ఆరోగ్య పాలవుతున్నారు. సో దీని మీద నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు రైతుల పక్షాన పనిచేస్తున్నాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. కానీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీన్ని జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి దీంట్లో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా చేస్తే రైతులను కాపాడుకోగలుగుతాము, రైతులు మోసపోకుండా కాపాడగలుగుతాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మొక్కజొన్న రైతులకు సంబంధించి ఎటువంటి నిబంధనలు కానీ అగ్రిమెంట్లు లేకుండానే ఇక్కడ విత్తన ఉత్పత్తి కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాము, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, తప్పకుండా న్యాయం చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామంటూ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుపిక్ టీవీ ములుగు.